గౌరవనీయులు సౌండ్ పెంచాలా బాబు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మరో పార్లమెంట్ సభ్యులు మిత్రులు బీబీ పాటిల్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు భూపాల్ రెడ్డి గారు, ఫారూక్ హుస్సేన్ ఎమ్మెల్సీ గారు, వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ గారు, ఆర్ సత్యనారాయణ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్మెల్సీ గారు, మీ ముందు టీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు చింతా ప్రభాకర్ గారు, మీ గాలి బాగానే ఉంది స్పీచ్ అయినా. ప్లీజ్ ప్లీజ్ టైమ్లీ. స్థానిక నాయకులు హకీం గారు, జలాలుద్దీన్ బాబా గారు, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, ఇక్కడ నరహరి రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇంకా చాలామంది ఉన్నారు మిత్రులు. టైం తక్కువ ఉంది. వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, ఈనాటి ఈ సభలో పాల్గొంటున్నటువంటి సంగారెడ్డి నియోజకవర్గ అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారాలు. మీరు కార్యకర్తలైనా కింది కూర్చో, దిగాల ప్లీజ్. ఒకటే నిమిషంలో టైం లేదు. సభ డిస్టర్బ్ చేయదు కదా, మనం కార్యకర్తలను మనం డిస్టర్బ్ చేస్తామా? బయట జావు. ఓటు వేసే ముందు ఎలక్షన్లలో ఒక మాటను మంచిగా ఆలోచన చేయాలి. ఏ బాబు ఎవడా దీపం రోలి ఆడికి లీడర్లు నాయకులు ఎవరు లేరా? ఏమైందా? కూర్చో, బయట జావు బై. మీరండి ప్రభాకర్, మీరండి ప్రభాకర్. ప్రజాస్వామ్యంలో మన దేశంలో దురదృష్టవశాత్తు కూర్చోవాలా బాబు? ఎందుకు లేవడరా? కూర్చోవచ్చుగా, కూర్చో. వెనుక ఉన్న వాళ్ళకి కనబడతలేదా? కూర్చోండి మీరు. కూర్చో. ఈ విలేకరుల పక్కన లైన్ కూర్చోవాలి. తొందరగా కూర్చోండి, కూర్చోండి. మీరు కూర్చుని నాకు వదిలిపెట్టారు. కూర్చోండి. మీరు కూర్చుంటే ఆటోమేటిక్గా కామ్ అయిపోద్ది సభ. కూర్చో. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వస్తే ఎవరు గెలవాలి? ఇప్పటిదాకా మనకు ఒకటే పాత అలవాటు. ఈ దేశంలో పిచ్చి అలవాటు చేసిన పార్టీలు చాలా ఉన్నాయి. పార్టీలు గెలవడం ముఖ్యం కాదు, వ్యక్తులు, అభ్యర్థులు గెలవడం ముఖ్యం కాదు. డెమోక్రసీలో మెచ్యూరిటీ ఉంటే, నిజమైనటువంటి పరిణతి ఉంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు గెలవాలి. ప్రజలు ఏదైతే కోరుతారో, వాళ్ళ అభీష్టం ఏదైతే ఉంటుందో అది గెలవాలి. గెలిస్తే ఏమవుతుంది? నెక్స్ట్ 5 years ప్రజల కోరికలు నెరవేరుతాయి, ప్రజల ఎజెండా అమలవుతుంది. మీరు ఓటేసేటప్పుడు గాలి గాలి గత్తర గత్తర వేసారనుకో, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా గాలి గాలి గత్తర గత్తరనే ఉంటుంది, ఫలితాలు రావు. తర్వాత మనం తిట్టుకుంటాము, కానీ లాభం జరగదు. అందువల్ల ఓటు అనేది మన తలరాత మారుస్తుంది. కాబట్టి ఏ పార్టీకి వేయాలి, ఎవరికి వేయాలి, ఎవరు ఏం చేస్తున్నారు ఆలోచించి వివేచనతో చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా,
మీరు గ్రామాల నుంచి వస్తే మీ గ్రామానికి వెళ్ళిన తర్వాత మీరు పట్టణంలో సదాశివపేటలో సంగారెడ్డి పట్టణం నుంచి వస్తే మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత నేను చెప్పే మాట నిజమా కాదా దయచేసి మీరు చర్చ చేయాలి, ఆలోచించాలి. ఇతర పార్టీలు చెప్పేది కూడా చర్చించాలి, ఆలోచన చేయాలి, ఆలోచించే నిర్ణయం చేయాలి. అప్పుడే చాలా బలంగా ముందుకు పోగలుగుతాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఈ ఎలక్షన్లో చాలా ఈజీ ఉంది, పిక్చర్ చాలా క్లియర్ ఉంది. 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ ఒక జట్టు కట్టి ఒక దిక్కు, 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం సాధించి 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ఒకవైపు, ఇక మధ్యలో ఎవడో ఉన్నారు కానీ వాళ్ళ లెక్కలకు లేరు, పెద్దగా పోటీకి ఇద్దట్లే ఉన్నది. వీళ్ళు ఎవ్వరు కూడా మీకు కొత్తగా తెలిసిన వాళ్ళు కారు కదా, ఎవడు ఆకాశం కలిసి రాలే. ఇలా కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు పాతోళ్ళే, చింతప్రభాకర్ కూడా పాతోడే, ఎవరు కొత్త వాళ్ళు ఇలా. మరి గడబడి ఎందుకు, కన్ఫ్యూజన్ ఎందుకు? మంచిగా ఆలోచన చేయాలి. మీరు హృదయం పెట్టి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఈ ఇద్దరు పార్టీలు పరిపాలించిన 58 ఏళ్లలో మీ గ్రామాలలో మీ పట్టణంలో కరెంటు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉన్నది విచారించాలి. ఊరికే గాలి కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇలా ఎందుకు ఇవ్వలేదండి కరెంటు బిల్లు? కాంగ్రెస్ అంతా పెద్ద ఘనా పార్టీలు, చాలా పెద్ద మేధావులు. ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పడానికి వశమే కాదు, హైదరాబాదే నేను కట్టిన అంటాడు. ఏమైంది మరి చంద్రబాబు నాయుడు? అదేవిధంగా కుసాయ ఆయన దొరకబడరా, కూర్చో. ఓకే కూర్చో. అరే నువ్వు చెప్పేదే నేను చెప్తున్నారా బై, కూర్చో. అరే కూర్చో, నేను చెప్పేది నీ దుంపదే. నువ్వు చెప్పేదే నేను చెప్తున్నా, నువ్వు ఆవేశపడకు. అరే ఓటుతో చూపిగా మాటతో చూపితే ఏమవుతుంది? ఆయనకు వేషం ఎక్కువ ఉన్నది. 4 పార్టీలు కాదు 40 పార్టీలు కూడా మిమ్మల్ని ఏం పీకలేరు, అదేం కాదు. ఒక్క కరెంటు విషయంలోనే కాదు, అనేక విషయాలలో ఈరోజు అద్భుతమైన మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, మంచి పనులు జరుగుతున్నాయి. ఇండియాలో ఎక్కడ కూడా అమలు జరగనటువంటి పనులు జరుగుతున్నాయి. నిన్న మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, ఆయన ఇంత పొడుగు మాట్లాడిపోయిండు. బాధ కలిగింది నాకు. నేను నిన్ననే ఛాలెంజ్ చేసిన, నిజామాబాద్ వచ్చి తెలంగాణలో కరెంటు మంచిగా లేదు అన్నాడు. నేనన్నా మోడీ గారు నీకు దమ్ముంటే ఆన్నే ఉండు నిజామాబాద్లో, నా దగ్గర కూడా హెలికాప్టర్ ఉంది, వేసుకొని వస్తా అర్ధగంట లోపల, అక్కడనే సభ పెట్టి మాట్లాడదాము అని చెప్పిన. నేను లేడు, వెళ్ళిపోయింది, దాటిపోయింది. ఉండాలి కదా మరి. నేను ఆయన వచ్చిండు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిండు, ఆయన పేరేంది, అమిత్ షా, ఆయన వచ్చిండు. యాడికి నారాయణఖేడ్ వచ్చిండట. ఇప్పుడు ఎలిపేడ్ కాడున్నంత మంది కూడా రాలేదు సభకు. నాకు నారాయణఖేడ్ పబ్లికే చెప్పారు, నేను చెప్తలేని, ఆడ జనం చెప్పింది. వాళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇలా 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, ఒక్క రాష్ట్రంలో మీరు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా మీ ప్రభుత్వాలన్న కాడ? ఒక్క రాష్ట్రంలో మీరు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉన్నదా? మీ బీజేపీ పరిపాలించే 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ ఉన్నదా? రైతు బీమా స్కీమ్ ఉన్నదా? ఇక వచ్చి అడ్డం పొడుగు మాట్లాడితే మేమేమైనా గొర్రెలమా? నువ్వు మాట్లాడి నింటానికి పిచ్చోళ్ళం ఉన్న మైడ అగ్గో దొరికినమా తెలంగాణ? ఎంతమంది ఇప్పుడు కేసీఆర్ ఎంబడవాడు, నరేంద్ర మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాడు సిపిఐ, సిపిఎం, ఇంకా వీళ్ళ సోపతికి చంద్రబాబు నాయుడు, ఇంతమంది నన్ను ఒక్కని కొట్టడానికి.
ఎందుకు వీళ్ళకి ఇంత బాధ? ఎందుకంటే మనం నిజాయితీగా మాట్లాడతాం, ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడతాం, వాస్తవాలు చెప్తాం కాబట్టి. రెండు పార్టీలకు కూడా ఇలా భయం అవుతున్నది, బీజేపీకి కాంగ్రెస్కు. ఎందుకోసం అంటే నేను గట్టిగా చెప్పా కదా, చాలా గట్టిగా చెప్తా, నిజాయితీగా చెప్తాం. ఈ దేశం మీద వీళ్ళ పెత్తనం చాలా ఎక్కువైపోయింది ఇప్పటికే. భారతదేశం మీద అధికారం అంతా వాళ్ళ గుప్పిట్లో పట్టుకొని ఢిల్లీ నుంచి ఇష్టం వచ్చిన రీతిలో దుర్మార్గమైన పాలన చేస్తూ ఉన్నాయి రెండు పార్టీలు కూడా. మొత్తం సెంట్రలైజ్ చేసి పవర్స్ అన్ని రాష్ట్రాల అధికారాలు హరించి వాళ్ళ ఇష్టం వచ్చిన తానాషాయి నిరంకుశ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళిద్దరు లేనటువంటి నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ రావాలి. దానిలోనే మన హక్కులు నెరవేరుతాయి, లేకపోతే నిలబడాయి. అరే ఆగవాయ బాబు, మరి ముందటిని ఆగమంటే వెనక ఈయనమోపోయింది. అటువంటి గవర్నమెంట్ రావాలని నేను డంకా బజాయించి చెప్తున్నా. ఆ మధ్య నేను తిరిగిన దేశమంతా మీరు చూసిండ్రు. చాలా రాష్ట్రాలకు పోయినా, తమిళనాడు పోయినా, బెంగాల్ పోయినా, ఇంకా చాలా దిక్కులో పోయినా మాట్లాడినా. అది భయం పుచ్చుకున్న వీళ్ళకిద్దరికి. వీడు గట్టోడు, వీడిని తెలంగాణలో ఉంచాలి, బయటికి రానియద్దు, వస్తే ప్రమాదం రా అని చెప్పి ఇద్దరు కూడా గదగద వణుకుతాను. 100% ఇప్పుడు చిన్న మాట, బహుత్ చోటీ బాత్. తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, సంతోషం. ఆటోమేటిక్గానే ఇక్కడ మన ముస్లింల జనాభా పెరిగింది, ఆటోమేటిక్గానే మన లంబాడా గిరిజనుల జనాభా పెరిగింది. వాళ్ళ తగు రీతిలో రిజర్వేషన్ కావాలి, ధర్మం. నియమనం యునానమస్గా శాసనసభ రిజర్వేషన్ పాస్ చేసి మా లంబాడా ఆదివాసీల జనాభా రిజర్వేషన్ పెంచండి, మా ముస్లింలది పెంచండి అని పంపించాను. నరేంద్ర మోడీ నేనేం మాట్లాడతాడు? ఇయ్యాడట. నేను ఇయ్యా రిజర్వేషన్ అంటే నీ అయ్యా జాగీరా ఇండియా? ఇలా మీ జాగీర్ లాగుంది. మీరు యూఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అంత అహంకారంగా ఎట్లా మాట్లాడతాం? మేము ఇయ్యం. అరే రాష్ట్రం కోరుతుందా? ఒక రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసింది. అసెంబ్లీలో ఇన్నోళ్ళంతా పిచ్చోలేనా? ఇక్కడ గవర్నమెంట్ పిచ్చిదేనా? ఇక్కడ ప్రజల ఎమోషన్స్, ఇక్కడ ప్రజల అవసరాలను బట్టి ఆయా రాష్ట్రాలు ప్రతిపాదిస్తాయి. ఎప్పుడో కాలం చెల్లిన పాత చింతకాయ పచ్చడి పెట్టి ఇయ్యం. ఎక్కడ మాట అది? మార్చాలి కదా, తెలివి ఉండాలి కదా. ఎవడో వెనకడ పెట్టిండు. ఇంకా ఎంత దద్దమ్మలంటే పత్రికా విలేకరులు దయచేసి హైలైట్ చేయాలి ముచ్చట. ये छोटी बात नहीं है, मैं जो बात कह रहा हूं ये सारे हिंदुस्तान को हिलाने वाली बात है. सुप्रीम कोर्ट ऑफ इंडिया एक नाजायज जजमेंट दिया, नाजायज मैं कह रहा हूं. 50% से ज्यादा कहीं भी हिंदुस्तान के दस्तूर में लिखा हुआ नहीं है. हिंदुस्तान के कॉन्स्टिट्यूशन ऑफ इंडिया नेवर सेज द रिजर्वेशन शैल नॉट एक्सीड 50%. कहीं भी नहीं है, दस्तूर में नहीं है. लेकिन सुप्रीम कोर्ट एक जजमेंट दिया. केंद्र सरकार को, मरकज के सरकार को कानून बदलना चाहिए था, नया कानून बनाना चाहिए था. देश में जैसा जैसा दानिशमंदी बढ़ रही है, लोगों में अवेयरनेस आ रहा है, डिमांड्स आ रहे हैं आगे, लोग अपने हक पूछ रहे, कोई भीख नहीं मांग रहे. तो मौजूदा सरकारों का फर्ज बनता है आवाम की आवाज सुनो, उनके इच्छा, उनके इरादा के साथ काम करो, उनके इमोशन को समझो. वरना क्या होता? जलता हुआ हिंदुस्तान नजर आएगा, आंदोलन हो जाएंगे, गड़बड़ हो जाएंगे, फिर फायरिंग, लाठीचार्ज. ये हिंदुस्तान चाहिए क्या? ये दोनों पार्टियां तानाशाही चलाते रहे इतने दिन, ये खत्म करना चाहिए. సోదరులారా, నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఈ మొత్తం దేశం పోవాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలని ఉర్దూలో చెప్పిన, అందరికి అర్థం కావాలి కదా. మీతో నేను కోరేది ఒకటే. ఇవాళ పొద్దున నేను బయలుదేరే ముందు, ప్రచారానికి బయలుదేరే ముందు, నిన్న లేట్ నైట్లో సర్వే రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ సర్వే. నేను అడిగిన, నేను ఒక 7 నియోజకవర్గాలు పోతున్నా. నిజామాబాద్లో ఒక 2, మెదక్లో ఒక 5, పాత మెదక్లో, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలో. ఏమి ఎట్లుందా ఈ 7 కాన్స్టిట్యూన్సీల పరిస్థితి అని అడిగిన. 7 మీరే గెలుస్తాను. అందులో సంగారెడ్డి ఎమ్మెల్యే 50,000 పైన మెజార్టీ ఉంటుంది సార్ అని చెప్పింది. మీరు అందులో ఏం ఫికర్ చేసే అవసరం లేదని
నేను పొద్దున బయలుదేరే ముందు వచ్చిన రిపోర్ట్ నేను చెప్తున్నా. అద్భుతంగా గెలుస్తుందని చెప్పింది. మీరు సంగారెడ్డి గెలిచిపోతారు, నాకు డౌట్ లేదు. నాకుండే జ్ఞానంలో నేను కూడా సంగారెడ్డిలో చాలా చూసిన. నేను జిల్లా మంత్రిగా సంగారెడ్డి చెప్ప పాదయాత్ర చేసిన నేను. మా హకీంబాయికి తెలుసు. ఆ పిచ్చే ఇద్దరు చెప్ప हम लोग पादयात्रा करे पठान चेरू में संगारेड्डी में सारे जगह. एक गुलाम रसूल अखबारी नुमाइंदा थे, उनका मर्डर हुआ तो यहाँ पे हम लोग एक जलसा करे अंबेडकर के पास. लोग आते नहीं थे. मैं समझता हूं संगारेड्डी के तारीख में इतना बड़ा आम जलसा कभी भी नहीं हुआ. इतना बड़ा कभी भी नहीं हुआ. ఈ సమావేశం చూసిన తర్వాత ప్రభాకర్ మెజారిటీ 50,000 కాదు 60-70,000 దాటుతుందని నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. డౌటే లేదు. అద్భుతమైనటువంటి ఊళ్ళో కూడా లేదు, టౌన్కి చాలా దూరంలో ఉంది ఇది. కానీ ఇంత జనం మీరు వచ్చిందంటే మీకు ఎంత అభిమానం ఉందో తెలిసింది. గెలుస్తాం, నాకు డౌట్ లేదు. ఇక్కడ జరగాల్సింది ఏంది, జరగవలసింది నా ప్రార్థన మీ అందరితోని. కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం, మంచిగా చేసుకుంటున్నాం, ఆ వివరాలు నేను చెప్తా. మన హక్కులు అందరి కూడా ప్రజలై నెరవేరనంటే, ఈ ఢిల్లీ పెత్తనం పోవన్నంటే దయచేసి తెలంగాణ 17 సీట్లు అసద్ బాయ్ ఎట్లయినా గెలుస్తాడు. హైదరాబాద్ సీట్ కంపల్సరీ గెలుస్తాం. మిగిలిన 16 సీట్లు కూడా మనమే గెలవాలి, టీఆర్ఎస్ గెలవాలి. 17 के 17 एमपी जीत के दिल्ली को झुकाना है, हमारा रिजर्वेशन को हासिल करना है. एक रिजर्वेशन ही नहीं, कहीं बल्कि कई काम है जो रियासतों को ट्रांसफर होना चाहिए. पावर्स उनके तानाशाही जो चल रहा है उसको खत्म करना चाहिए. సోదరులారా, ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా గెలుస్తాం, కానీ అసెంబ్లీ ఎన్నికలే కాదు, అద్భుతంగా పార్లమెంట్ సీట్లు కూడా మొత్తం మనమే గెలవాలి. ప్రభాకర్ రెడ్డి ఎంపీ మళ్ళా 5 లక్షల మెజార్టీతో గెలుస్తారనే మాట రుజువు చేయాలి. దాంతో ఢిల్లీ మెడల్ వంచి ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి బంగారు తెలంగాణ తయారు చేసుకోవాలి. ఎవడన్నా అనుకున్నామా కాంగ్రెస్ టీడీపీ హయాంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,116 రూపాయలు ఇస్తారని అనుకున్నామా? ఈరోజు ఇస్తున్నాం. 1000 రూపాయల పెన్షన్ కరలో కూడా ఊహించినామా? ఎవరు అడగ ఒంటరి మహిళలకు వాళ్ళని ఇచ్చిండ్రా? బీడీ కార్మికులకు ఇచ్చిండ్రా? ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. మహిళలు గర్భవతులైతే ఇంతకుముందు పైసలు పోయినాయి, ఉల్టా ఆపరేషన్లు అయినాయి. ఇవాళ ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మఒడి వాహనంలో వాళ్ళ ఇంటికాడ పోయి దించి వస్తూ ఉన్నారు. పెద్ద దవాఖానలో చనిపోతే ఫ్రీగా అంబులెన్స్ పెట్టి వాళ్ళ ఊళ్ళలో ఏ ఊరైతే ఏ జిల్లా అయితే ఆ జిల్లాలో దించి వస్తున్నారు. మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సంపద పెంచినాం, పేదలకు పంచుతున్నాం, రైతులకు పంచుతున్నాం. రైతు సోదరుల జీవితంలో కూడా రైతు బంధు పథకం వస్తుందని ఇవాళ ఆలోచన చేయలే. పట్టాదారు పాస్ పుస్తకాలు మేము మీ ఊరికే తెచ్చిచ్చినాం, మీ చేతికి ఇచ్చినాం, మీరు దప్తర్ల చుట్టూ తిరగలే. రైతు బంధు చెక్కులు కూడా మీ ఊళ్ళలోనే ఇచ్చినాం, మీ చేతికి ఇచ్చినాం. ఇవాళ బ్యాంకులో వేస్తా ఉన్నాం, ఎలక్షన్ ఉంది కాబట్టి. అనూహ్యమైనటువంటి కళలు కూడా అనుకున్నటువంటి మంచి కార్యక్రమాలు చాలా జరిగినాయి, ఇంకా కూడా జరగాలి, ఇంకా జరుగుతాయి. మీరు ఊహించిన దానికంటే కూడా మంచిగా జరుగుతాయి. ఎలక్షన్ మేనిఫెస్టోలో లేనటువంటి 76 స్కీమ్లు మనం అమలు చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే, కానీ 76 పథకాలు మంచి అని తెలిసినప్పుడు అమలు చేసినాం. నేను మీ అందరిని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, మంచి నేను అందుకే ముందు చెప్పిన వివేచనతో ఆలోచించి మంచిని గెలిపిస్తే ప్రజలకు అందరికీ కూడా కులం జాతి మతం వివక్ష లేకుండా అందరికి లాభం జరుగుతుంది. ఆ పనిలోనే టీఆర్ఎస్ సర్కార్ ఉంది. సంక్షేమంలో నంబర్ 1, 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే పనిలో మీ అందరి ముందు రోజు ఉండేటువంటి హరీష్ రావు నీళ్ల మంత్రిగా ఉన్నాడు. రాత్రి మగళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, సింగూరు మన జన్మ హక్కు, మంజీరా నది మన జన్మ హక్కు. హైదరాబాద్కు సింగూరు నుంచి నీళ్లు బంద్ పెడుతున్నాం, ఫుల్గా వాటర్ కృష్ణా నుంచి గోదావరి నుంచి తెస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వచ్చే జూన్ తర్వాత నీళ్లు వస్తూ ఉన్నాయి. రాత్రి మగళ్ళు కష్టపడతాం. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ అండ్ అందోల్ ఈ 4 నియోజకవర్గాలకు నేను మీ బిడ్డగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిస్తా అని చెప్పి నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా. ఒకప్పుడు మీరు చూసిండ్రు, నేను రైతునే, నేను కాపోనే కాబట్టి
రైతుల బాధ నాకు తెలుసు కాబట్టి ఒకనాడు ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉండి ఇదే అక్కింబాయి మేమందరం కలిసి మల్కాపూర్ చెరువు ఏ విధంగా బాగు చేసామో మీ కళ్ళ ముందరనే ఉన్నది. మీకు తెలుసు కదా, 3,500 ఎకరాలు మొత్తం నాశనం అయితే మల్కాపూర్ చెరువు జన్మభూమి కింద టేకప్ చేసి నేనే పొద్దాక తెలందాక ఉండి దాన్ని కంప్లీట్ చేసినాం. ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. అట్లనే ఈరోజు మన హక్కు కాబట్టి పాత జిల్లా చూసుకుంటే పశ్చిమ మెదక్ జిల్లా సింగూరు నుంచే నీళ్లు రావాలి, మనకు అవకాశం ఎక్కడి నుంచి లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు రాకపోతే ఇంకా జన్మలో కూడా రావు. కాబట్టి ఖచ్చితంగా 4 నియోజకవర్గాలకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది కేసీఆర్గా, ఈ పాత మెదక్ జిల్లా బిడ్డగా అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు అందరికీ ఒక కోరిక ఉంది. సంగారెడ్డికి ప్రధానంగా 2 పనులు కావాలి. ఒకటి, సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కావాలి. 100% వచ్చే టర్మ్లో ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టిస్తానని మనవి చేస్తా ఉన్నా. 100% చేస్తాం. సంగారెడ్డికి కొంత వచ్చింది, బైపాస్ రోడ్డు, పట్టణం పెరుగుతూ ఉంది. ఈ పోతిరెడ్డిపల్లి చౌరస్తాల మునుపు గుడిచెలే ఉండే, ఇప్పుడు బ్రహ్మాండంగా ఎట్లయిపోయింది, అసలు గుర్తుపడకుండా అయిపోయింది. ఇంకా పెరుగుతూ ఉంది, ఇంకా పెరగాలి, ఇంకా పెరుగుతుంది. సంగారెడ్డి హైదరాబాద్ సమీపం ఉంది కాబట్టి బాగా అభివృద్ధి ఎంత చెందాలి. చెందినప్పుడు దీనికి మంచి 4 లేన్ రింగ్ రోడ్ కూడా అవసరం పడుతుంది. సంగారెడ్డి రింగ్ రోడ్ కూడా పరిశీలన చేయించి తప్పకుండా మంజూరు చేసి దాన్ని కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నా. మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రియాశీల కార్యకర్త చింత ప్రభాకర్ చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిండు, మున్సిపల్ చైర్మన్గా చేసిండు. మీరు దీవిస్తే ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నాడు. 100% మీ సేవలో ఉంటాడు. ఒక వెనుకబడిన తరగతుల వ్యక్తి. దయచేసి నేను అన్ని విధాలు అండదండగా ఉంటా కాబట్టి ప్రభాకర్ను పెద్ద మేయర్తో గెలిపించమని నేను కోరుతా ఉన్నా. చాలా పెద్ద మేయర్తో గెలిపించాలి. ఇతరత్ర చిల్లర మల్లర విషయాలని మాట్లాడదలుచుకోలేదు. ఎవరి వ్యక్తిత్వం ఏందో, ఎవరి గౌరవం ఏందో మీకు తెలుసు, ఎవరు ఎటువంటి వాళ్ళో మీకు తెలుసు. చెడ్డ వాళ్ళని గెలిపించుకుంటే చాలా చెడు జరుగుతుంది. ఇలా రాష్ట్రాన్ని మంచిగా చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ బాగుంది. గుడుంబా బట్టీలు లేవు, పేకాట క్లబ్బులు లేవు, గుండాలు లేరు. గుండాలందరూ లోపడేస్తూ ఉన్నాం పీడీ యాక్ట్ పెట్టి. పేకాట క్లబ్బులు లేవు, క్లబ్బులను బంద్ పెట్టినాం. శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి. భూమి కబ్జా పెట్టే భూబకాసురులు లేరు, దొరకబెట్టి పేగులు తీస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఒక మత కల్లోలం లేదు, ఒక కర్ఫ్యూ లేదు. చాలా ప్రశాంతంగా చక్కగా పోతా ఉంది తెలంగాణ. అందుకోసం నేను మీతో ప్రార్థించేది ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా. ఏ చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ వద్దన్నాడో, ఏ చంద్రబాబు నాయుడు మన తెలంగాణ ప్రాజెక్టు మీద కేసులు వేసిండో, కేంద్రానికి ఉత్తరం రాసి అడ్డం పడుతున్నాడో, ఏ కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ సింగూరుకు వచ్చి సంగారెడ్డి బారాన్నో దాన్ని ఆపుతున్నాడో, ఆ చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టుకొని కాంగ్రెస్ తెస్తా ఉంది. అలా దయచేసి ఆలోచన చేయాలి. ఇది మన ఇజ్జత్ కా సవాల్. నవ్వటం ముందర జారి పడదామా? చంద్రబాబు నాయుడు వచ్చి సంగారెడ్డికి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మీ చింతా ప్రభాకర్ను కొట్టిపోతా అంటుండు, పడదామా? అంత పౌరుషం లేకుండా ఉన్నామా? ఇవాళ ఇంతమంది చచ్చిపోయి 58 ఏళ్ళు కొట్లాడి ఇంత పెద్ద పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ మీద మళ్ళా చంద్రబాబు నాయుడు పెత్తనం మనకు అవసరమా? సంగారెడ్డి సభ మొత్తం చెప్పాలి. అక్క మీరు కూడా చెప్పాలి, మీరు చెప్పాలి. మీరు కూడా వద్దా? అందరు లేపాల చేతులు దయచేసి. కెమెరా తీయరాదా గడిదికుది. మహిళలందరూ కూడా వద్దంటుంది. ఈ విధంగా తెలంగాణలో ఇప్పటికో 20 జాగాలు అడిగిన, ఎక్కడ అడిగినా ఇదే పద్ధతిలో తెలంగాణ రియాక్ట్ అవుతున్నది. అంటే నిరసన వ్యక్తమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తెలివి తక్కువతనంతో బ్యాక్ ఫైర్ చేసుకున్నది. అలా చంద్రబాబు నెత్తిన పెట్టుకొని శని నెత్తిన తెచ్చుకున్నది తప్ప రావపల్లె నష్టపోయిన వాళ్ళు. అందుకే నేను చెప్తున్న ఈ విషయాలన్నీ మీరు ఇంటికి పోయిన తర్వాత ఆలోచించమని అందుకే చెప్పిన. నేను చెప్పే మాట తప్పైతే మాకు సపోర్ట్ చేయకండి. నేను చెప్పింది నిజమే అయితే ఎదుటివాడిని డిపాజిట్ పెట్టేట్టు ఒడగొట్టండి. ప్రభాకర్ని చాలా పెద్ద మేరతో గెలిపించండి. మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు. ముఖ్యమైన విషయాలు నేను చెప్పినా మళ్ళీ ఈ ఫౌండేషన్ స్టోన్లు వేయడానికి సింగూరు నీళ్ల కోసం డెఫినెట్గా నేను వస్తాను. ముఖ్యంగా
పంటల గిట్టుబాటు ధర విషయంలో కూడా నేను చెప్పిన నిన్న మన పాలసీ మళ్ళా ఎక్కడన్నా చెప్తాను, మేనిఫెస్టోలో కూడా చెప్తాం. ఆర్ సత్యనారాయణ గారు చాలా క్రియాశీలమైన కార్యకర్త, ఉద్యమం పొడుగుతా నాతో పనిచేసిన వ్యక్తి. ఆయనకు కూడా త్వరలోనే మంచి గుర్తింపు వస్తుంది. ఆయన ఎంబడున్న అభిమానులు కూడా దయచేసి మంచిగా పనిచేయాలని చెప్పి సత్యనారాయణ గారికి నేను చెప్తా ఉన్నా. ఇంతకుముందు అక్కడ చెప్పడం కూడా జరిగింది, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. అందరూ కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళ గుర్తింపు ఉంటుందని మనవి చేస్తా ఉన్నా. అన్ని విషయాలు మీ ముందున్నాయి. సంగారెడ్డి చైతన్యవంతమైన ప్రాంతం. हमारे मुसलमान बुजुर्गों से भाइयों से मैं आपको सलाम करता हूं. आप लोग दानिशमंदी से काम लीजिए. हम आज तेलंगाना रियासत एक ख्वाब था एक जमाने में, ये आज एक असलियत में बदल गया और रियासत चल रहा है सुकून से. इस रियासत को आगे तरक्की करना है, आगे ले चलना है. हमारे सारे लोग तरक्की करना है. मुझे कोई जातवाद का मतलब नहीं है. हम कैसे अपने ईदों को मनाते, कैसे अपने उसूलों को निभाते आप लोग देख रहे हैं. ये गंगा जमुना तहजीब वाला तेलंगाना है. 100 साल यहाँ हिंदू मुसलमान भाई प्यार मोहब्बत से जिए, सो पूरे दुनिया के लिए एक मिसाल बन के हम लोग जिए. इसीलिए मैं तमाम लोगों से गुजारिश करता हूँ, आप लोग जद्दोजहद में हमारे तायीद करे थे. मैं उस दिन में कहता था अल्लाह का अगर करम है, हमारे जंग में अगर नेकी है तो तेलंगाना हासिल होगा. अल्लाह का करम हुआ, तेलंगाना बिल्कुल असलियत बन गया. आज तेलंगाना रियासत बन गया और हम लोग तरक्की कर रहे हैं. उनके करम से बिल्कुल तरक्की कर रहे हैं. इंशाअल्लाह आगे भी करेंगे. मैं चाहता हूं बिना किसी मजहब और मिल्लत के तेलंगाना के हर वो शख्स के चेहरे पे नूर आ जाए और ये तेलंगाना एक नूराना तेलंगाना बन जाए. ये ख्वाब मैं देखता हूं. एक सुनहरा तेलंगाना बन जाए, ये ख्वाब मैं देखता हूं. इसीलिए आप तमाम लोगों से गुजारिश करता हूं, दानिशमंदी से काम लीजिए. आज उन ताकतों को हराइए जो हमारे मुखालफत में है और टीआरएस को, चिंता प्रभाकर साहब को भारी अक्सरियत से कार के निशान पे देके उनको जिताइए. సోదరులారా మళ్ళొక్కసారి ఇంకా 2-3 సభలకు వెళ్ళాలి, లేట్ అవుతుంది కాబట్టి మీరు నాకు సెలవు ఇవ్వాలి. ప్రభాకర్ గారి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మేయాడితో గెలిపించాలని కోరుతూనే సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.